టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వర్షాకాలం రానే వచ్చేసింది. ఎవ్రీ డే వర్షం పడుతుంది. వర్షంతో పాటు బోల్డ్ అని చిన్న ప్రాబ్లమ్స్ని కూడా మన ఇంటికి తీసుకొస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం చాలా ఈజీగా వాటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. జస్ట్ ఫ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ మాన్సూన్ సీజన్ని మనం చిరాకు పడకుండా ఫుల్గా ఎంజాయ్ చేసే విధంగా అనమాట. మాన్సూన్ సీజన్లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. WD-40 అనేది ఒక మల్టీపర్పస్ స్ప్రే అండి. ఇది మనము చాలా విధాలుగా మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. మనకి ఇలా వస్తుంది అనమాట ఈ WD-40 అన్నది. దీని స్ప్రే కూడా రెండు విధాలుగా, ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కదా, ఎక్కువ సర్ఫేస్లో చేయాలి అంటే ఎల్లో దాంతో స్ప్రే చేయాలి. దీని స్ట్రా లాంటిది ఏదైతే ఉందో అది నేరోగా పర్టికులర్లీ ఒక ప్లేస్లో స్ప్రే చేయాలి, సందుల్లో స్ప్రే చేయాలి అంటే దాన్ని యూస్ చేయాలి. ఈ స్ట్రా అనేది దీనికి అటాచ్ అయ్యే ఉండడం వల్ల అది పోతుంది అన్న టెన్షన్ లేదు, అది డిటాచ్ అవ్వదు, అది దానికి అంటుకుని ఉంటుంది అనమాట. WD-40 గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉందంటే ఇట్స్ లైక్ మల్టీపర్పస్ లూబ్రికెంట్ అనమాట. ఇది అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ యూజెస్ అది కూడా మాన్సూన్ సీజన్ల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. మన అందరి ఇంట్లో ఈ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, ఈ స్లైడింగ్ డోర్స్ లాక్ అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో కొంచెం జంగ్ అయిపోయినట్టు ఉంటుంది, అంత స్మూత్గా రాదనమాట. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ WD-40 అన్నదాన్ని స్ట్రా ఓపెన్ చేసి దీంతో స్ప్రే చేసుకోవాలన్నమాట. మొత్తం ఆ డోర్లో స్ప్రే చేస్తే వెంటనే ఈ లూబ్రికెంట్ అనేది పనిచేసి మన డోర్ అనేది చాలా ఈజీగా స్లైడ్ అయిపోద్ది. లాక్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట. వితౌట్ ఎనీ డిఫికల్టీ మనం హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టిప్ వచ్చేసి హార్డ్ వాటర్ స్టెయిన్స్. మన అందరి ఇంట్లోని ఈ ట్యాప్స్ ఎంత క్లీన్ చేసినా దీని మీద ఈ హార్డ్ వాటర్ స్టెయిన్స్ అన్నవి అలాగే ఉండిపోతాయి. ఈ WD-40 అన్నది దీని మీద స్ప్రే చేసి ఒక 15 నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి దాని తర్వాత మీరు క్లాత్తో తుడిసారంటే దీని మీద ఒక కోటింగ్ లాంటిది వస్తుంది. దానివల్ల వాటర్ కూడా దీని మీద స్టిక్ అవ్వదన్నమాట. ఈ హార్డ్ వాటర్ స్టెయిన్స్ అన్నవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ మన పైప్స్ ఏవైతే ఉంటాయో అవి తల మెరుస్తూ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి. హార్డ్ వాటర్ స్టెయిన్స్కి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ ఒక 15 మినిట్స్ స్ప్రే చేసి దాన్ని అలా వదిలేసారనుకోండి, అది మంచిగా ఒక వ్యాక్స్ కోట్ లాంటిది కూడా దీని మీదకి వస్తుంది. సో నెక్స్ట్ టైం మనం వాటర్ వేసినప్పుడు వాటర్ అనేది దీని మీద పడకుండా ఉంటుంది అండ్ హార్డ్ వాటర్ స్టెయిన్స్ కూడా అవ్వకుండా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్కి వచ్చేసి మనం ఇలాంటి స్క్రూలు, దాని తర్వాత బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ అలాగే ఉంచామంటే ఈ వాతావరణంలో ఉండే హ్యూమిడ్ వల్ల ఇవన్నీ జంగ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూడా మీరు ఒక 2 స్క్రూలు చూస్తే ఆల్రెడీ జంగ్ అయిపోయాయి, అవన్నీ బాగా పని చేయవు. సో ఇందులోని ఒక చిన్న డబ్బాలో వేసుకుని దీనిలో WD-40 వేసి దీన్ని మిక్స్ చేసుకుని అనుకోండి, వీటన్నిటి మీద ఒక వ్యాక్స్ కోటింగ్ లాంటి ఒక లేయర్ వచ్చి దాని మీద జంగ్ అన్నదే పడకుండా చాలా ఎన్ని సంవత్సరాలైనా మనం హ్యాపీగా మన ఈ స్క్రూస్ అన్ని వాటిని ఉంచుకోవచ్చు అనమాట. స్క్రూలు, నట్స్, బోల్ట్స్, దాని తర్వాత స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మన ఈ డ్రాయర్స్ అన్నవి ప్రతి ఇంట్లో మనం యూస్ చేస్తాము. ఈ వర్షాకాలంలో ఈ సైడ్కి ఉండే ఈ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవి జంగ్ పట్టేస్తాయి అన్నమాట. ఈ ప్యానల్స్ అన్నవి నీట్గా పనిచేయాలి, ఎటువంటి అబ్స్ట్రకల్ లేకుండా ఉండాలంటే మనం ఈ WD-40 అన్నదాన్ని ఇక్కడ మనం స్ప్రే చేసుకుంటే చాలా ఈ లోపల ఒక చిన్న బాల్స్ లాంటివి ఉంటాయి, వాటిల్లోని ఈ లూబ్రికెంట్ ఏదైతే ఉందో అది వెళ్ళి చాలా స్మూత్గా అవి డోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటుగా మన ఈ చైర్స్ ఉంటాయి చూడండి, లైక్ మన ఆఫీస్ చైర్స్, ఇవన్నీ కూడా తిరిగినప్పుడు కొన్ని రోజుల తర్వాత అంత కంఫర్టబుల్గా తిరగవు. సో అక్కడ కూడా మనం ఈ WD-40ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి నేను డిఫరెంట్ వేస్గా యూజ్ చేసే విధాన్ని ఇక్కడ చాలా ఈజీగా మన టర్న్స్ అనేది చేసుకోవచ్చు. ఇది మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు ఎంత హార్డ్ ఉందో, ఈ స్టాపర్స్ ఏమైందో ఆ మధ్యలో హుక్స్లోని చాలా జంగ్ అయిపోతుంది. అక్కడ కూడా మీరు వేసుకున్నారంటే వెంటనే స్మూత్నెస్ అన్నది మీరు చూడొచ్చు వీడియోలో. చాలా ఈజీగా ఉంటుంది ఈ స్టాపర్స్, దాని తర్వాత డోర్ నాబ్స్ అన్నీ. అండ్ తర్వాత పిల్లలు ఉన్నారంటే క్రయాన్ మార్క్స్ అన్నవి కంపల్సరీ. నిన్న మా బాబు నా మీద అలిగి ఇక్కడ గీతలు గీసాడనమాట. సో దీని మీద WD-40 వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసి దాని తర్వాత క్లీన్ చేశారంటే అన్ని మార్క్స్ అన్నవి పోతాయి అనమాట. అంతేకాకుండా లెదర్ ఏదైతే ఉంటుందో
లెదర్ మీద కూడా మనం క్రయాన్ మార్క్స్ అవన్నిటిని మనం చాలా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ స్ప్రే చేయాలనుకుంటారో అక్కడ స్ప్రే చేసి కొన్ని నిమిషాల పాటు దాన్ని వదిలేయండి. దాని తర్వాత దాని మ్యాజిక్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. తర్వాత సైకిల్ మనం బయట వదిలేస్తే వర్షంలో ఆ చైన్ కూడా జంగ్ అయిపోద్ది. ఆ చైన్ జంగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ WD-40 అన్నది చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఉయ్యాలకు కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నిటి దగ్గర అండి, ఇక్కడ అక్కడ అని కాదు, అన్నిటి దగ్గర యూజ్ అవుతుంది అనమాట. అండ్ నాన్న నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ స్లైడింగ్ డోర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్లైడింగ్ డోర్స్ కూడా అప్పుడప్పుడు అక్కడ కింద స్టక్ అయిపోతూ ఉంటాయి. ఈ WD-40 అన్నది దీని మీద స్ప్రే చేసామంటే చాలా చాలా స్మూత్గా మన స్లైడింగ్ డోర్స్ ఏవైతే ఉంటాయో అవి జమ్ అని వెళ్తాయి అన్నమాట. ఈ మాన్సూన్ సీజన్లోని వీటితో పాటుగా మన తలుపులు మూస్తున్నప్పుడు కరెక్ట్ మన సౌండ్లు వస్తాయి. అక్కడ కూడా మీరు ఇది స్ప్రే చేసుకోవచ్చు అనమాట. స్ప్రే చేసి ఒక 15 నిమిషాలు ఉండి ఎక్సెస్ స్ప్రేని తుడిసేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిప్పర్స్. ఈ జిప్లు అప్పుడప్పుడు మనకి బాగా పనిచేయవు కదా, అలాంటప్పుడు కూడా ఈ WD-40 అన్నది యాడ్ చేసుకుంటే మన జిప్పులు అన్నవి కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి. స్కూల్ బ్యాగ్స్ అవని, లగేజ్ బ్యాగ్స్ అవని, మన సూట్ కేస్ బ్యాగ్స్ అవని, జిప్పులు అన్నవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. బేసికల్లీ ఇట్స్ ఎ లూబ్రికెంట్ అనమాట. ఏదైనా ఒక మోషన్ని ఇది ఈజీ చేస్తుంది. నేను మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టెయిన్స్ ఉంటాయి, ఆ స్టెయిన్స్ అన్నవి పోవు. వాటి మీద కూడా మనం ఈ WD-40 అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. దాని తర్వాత ఏదైనా ఒక క్లాత్తోని దాన్ని తుడిసారంటే పోతుంది. మెయిన్లీ కాఫీ కప్పులు పెట్టిన రింగ్స్ అవనివ్వండి, తర్వాత ఏవైనా కొన్ని లైక్ ఏమైనా జంగ్ పట్టేవి కొన్ని ఒక దగ్గర వదిలిసాం అనుకోండి, ఆ కింద జంగ్ మార్క్స్ అయిపోతాయి కదా, అవన్నీ కూడా చాలా చాలా ఈజీగా మనం రిమూవ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. దాంతోపాటుగా గ్రీజీ టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఈ గ్రీజీనెస్ని ఇది రిమూవ్ చేస్తుంది. గ్రీజే రిమూవ్ చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ గ్రీజినెస్ని అలా మీరు స్ప్రే చేసి కొంచెం సేపు ఉంచేసి ఒక క్లాత్తో తుడిసారంటే ఆ జిడ్డు ప్రాంతాలన్నీ చాలా క్లీన్గా అయిపోతాయి. లైక్ చిమ్నీస్కి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఎగ్జాస్ట్ అండ్ ఫ్యాన్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, వీటన్నిటికీ అనమాట. దాని తర్వాత వచ్చేసి జ్యువెలరీ గురించి షేర్ చేస్తాం. మనం జ్యువెలరీలు పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని జ్యువెలరీ ఏంటంటే వాటి సీల దగ్గర చాలా జంగులాగా అయిపోతుంది అనమాట. అక్కడ కూడా మనం ఈ WD-40 అన్నదాన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ మీరు ఒక క్లాత్ తీసుకోండి, స్ప్రే చేసేయండి అంతే. కొంచెం సేపు తర్వాత ఎక్సెస్ దాన్ని రిమూవ్ చేసేయండి, అయిపోయింది అంతే. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేశారా, మన కత్తుర్లు ఏవైతే ఉంటాయో అవి స్టక్గా అయిపోతాయి, టైట్గా అయిపోతాయి. అప్పుడు మనకి చెప్పేవాళ్ళు కదా నూనె కొంచెం వేయండి అని చెప్పి, అదేనండి హ్యాపీగా మనం ఈ WD-40 అన్నదాన్ని దీని మీద స్ప్రే చేస్తే ఆ లూబ్రికెంట్ ఏదైతే ఉందో అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే టక్ మనం కత్తిరలన్నీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్సర్సైజ్ దాన్ని తుడిచేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ వంట సామాన్లకి యూస్ చేసే ముందు ఒకసారి వాష్ చేసేయండి, తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా మనకి ఇప్పుడు పేపర్లు అన్నీ ఫటాఫట్ కట్ చేసుకోవచ్చు అనమాట. దెన్ మాన్సూన్ సీజన్లో మనకి గ్రిల్స్ ఉంటాయి. ఈ గ్రిల్స్ని ఈ జంగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి WD-40 అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ జంగ్ వల్ల చూసారు ఎంత టైట్గా అయిపోయాయో, వీటికి ఒక ప్రొటెక్షన్ అనమాట. ఈ WD-40 అన్నదాన్ని ఇక్కడ మీరు అప్లై చేస్తే వెంటనే మనకి చాలా చాలా బాగా ఈ గొల్లాలు అంటాం కదా, ఈ గొల్లాలు అనేవి పంచడం మొదలెడతాయి. బయట ఉండే గ్రిల్స్ అన్నిటిని జంగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ WD-40ని ఎక్కడ పడితే అక్కడ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. నట్స్ బోల్ట్స్ ఏమైనా కూడా ఉంటే కూడా అక్కడ కూడా మనం ఈ జంగ్ పట్టకుండా వీటిని స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఈజీగా మనం వాటిని ఓపెన్ కూడా చేసుకోగలుగుతాం అనమాట. మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ వేస్ చూపించాను. చూసారు కదా WD-40 ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, దీనికి ఇంతకు ముందు కూడా ఇంకొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తోని ఇక్కడ ఐ బటన్ మీద ఒక వీడియో లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అక్కడ ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేను షేర్ చేసుకున్నాను. ఈ WD-40 అనేది మీ ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఇది 2 సైజుల్లో వస్తుంది, ఇది పెద్దది, ఇంకొకటి చిన్న సైజులో కూడా ఉంటుంది. అది కావాలంటే అది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఈ ఒక్క బాటిల్ అనేది సాల్వ్ చేస్తుంది అనమాట. సో దీని లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో WD-40 అని కొట్టగానే వచ్చేస్తుందండి. అండ్ మిగతా లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, టాటా, బై బై.